ఏదో అంటా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే మన పట్ల ఆయన ఎంత అడ్వాన్స్ అయిపోతా ఉన్నాడో గమనించండి. ప్రజలు ఎలా ఉన్నారో అది మనకు కావాలి. ప్రజలు ఎలా ఉన్నారన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇక్కడ అంట 31వ వచనం. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింతింపుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించు. ఎవరు ఆలోచిస్తారండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ పొందుకోకుండా ఎవరైతే లోకానుసారంగా ఉంటూ ఉన్నారో వాళ్ళు చింతించేవారు ఉంటారు. మనమైతే ఆ రీతిగా మనమైతే లోకస్తుల వల్ల మనము ఉండడానికి వీలు లేదు. లోకానుసారమైనటువంటి వారిగా ఉండి మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు అంటాడు, మీ ప్రార్థన నేను వినను. అర్థమైందండి? ఆయనకి తగిన రీతిగా మనం నడుచుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మన మొర ఆయన ఆలకించేవాడుగా ఉంటాడు. కాబట్టి వాక్య భాగంలోనికి మనం వచ్చినప్పుడు ఈయన దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు, యెరూషలేము యొక్క ప్రాకారాల గురించి ఆయన దేవుని యొక్క సముఖంలో మరి ఏడ్చి ప్రార్థించినాడు. ప్రార్థించిన తర్వాత ఏం జరిగిందన్నమాట. 2వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఓరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన టోబియా అను దాసుడును విజయంటే ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయబడు వచ్చనని విని బహుగా ఎవరంటే వాళ్ళకి ఏంటి బాధ? వీళ్ళు శత్రువులు అన్నమాట. ఎవరికే? దేవునికి శత్రువులు, నెహెమ్యాకు శత్రువులు. వాళ్ళు ఏమని అనుకుంటూ వచ్చారన్నమాట. ఇశ్రాయేలీయులకు క్షేమము కలిగి చేయబడు. ఏమంటే దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారాలు కడితే తనకు వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ డబ్బు ఏమైనా ఖర్చు అవుతుందా? లేకపోతే వాళ్ళ యొక్క డబ్బు ఏమైనా అడిగాడా నెహెమ్యా గారు? ఏం అడగలేదు. ఇంకేం చేశారంటే వీళ్ళు దయచేసి చూడండి. దయచేసి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అయితే ఓరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన దాసుడకు టోబియాను వాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినప్పుడు మమ్మను ఏలన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తుందిరా అని చెప్పారన్నమాట. అంటే వీళ్ళు ఏం చేశారు? శత్రువులు నెహెమ్యా మీద తిరుగుబాటు చేశారు. అంత మాత్రం కాదు, వీళ్ళు ఏం చేశారన్నమాట, తృణీకరించి యాలం చేసినారు. అర్థమైందండి? ఆ రోజు నెహెమ్యాకి తప్పలేదు. ఏం తప్పలేదు? తృణీకారము పొందాడు, దూషించబడ్డాడు, ఏడ్చారంట. ఇశ్రాయేలీయుని కాపాడేటువంటి ఒకడు వచ్చాడని వాళ్ళు ఏం చేశారమ్మా? ఏడ్చారు. ఇప్పుడు కూడా దేవుని యొక్క పనిలో మనము దేవుని యొక్క పనిని మనం చేస్తూ ఉన్నామంటే ఇప్పుడు కూడా వారిని మనం ఎదుర్కోవాలి. మనల్ని కూడా ఎంతో మంది యాలం చేసేవారు కూడా ఈ లోకంలో ఈ దినాన్ని కూడా ఉన్నారు. వారిని
ఏమంటే వారిని అంచే బాధ్యత దేవుడిది. కాబట్టి యాలం చేశారు, అయినా కూడా దేవుని పని మానేసినాడు నెహెమ్యా గారు. నెహెమ్యా దేవుని పని మానాడా? ప్రాకారము మరి కట్టడం అనేది మానేసినాడా? మానలేదు. అలాగే మనమందరం కూడా, నేను కానీ మీరు కానీ దేవుని పని కట్టే విషయంలో మానకూడదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని యొక్క పని మనం కట్టేవారిగా ఉండాలి, కానీ కూల్చేవారిగా మనము ఉండకూడదు. దేవుని యొక్క పనిని మనం కట్టేవారిగా ఉండాలి, కానీ కూల్చేవారిగా మనము ఉండకూడదు. తర్వాత వచనంలో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్నమల్లుడు మిగులు కోపగించి రౌద్రుడే యూదులను. మనం కూడా ఇటువంటి సందర్భాల్లో ఎదుర్కోవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఆల్రెడీ మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎగతాళి మనం చేస్తామని, మనల్ని ఎగతాళి చేస్తా ఉన్నారు, అవును కదా. అయినా కూడా వారి వైపు మనము చూడవలసిన అవసరత లేదు. దేవుడు వారికి తగిన కార్యం చేస్తాడు. తర్వాత వచనంలో కనుక మనం చూసినట్లే వచ్చేసి, ఆగమ్మా, అంత అవసరం లేదు. ఎట్లాగా వీళ్ళని యాలం చేశారంటే 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియాని వద్ద నుండి ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునను. 4, మా దేవా ఆలకించము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించే దేశంలోనే వారిని దోపుటకు అప్పగించము. అంటే ఎంత బాధపడ్డాడు నెహెమ్యా. శత్రువు మోగులు, శత్రుకు, మేషకు, గిషము అనేటువంటి ముగ్గురు సాతాను యొక్క సంబంధులు. ముగ్గురు కూడా ఈరోజు కూడా ఈ ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు. నెహెమ్యాకి ఎంతో బాధ వచ్చింది, ఎంతో కన్నీరు వచ్చింది. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండదు కనుక. ఏం కలిగి ఉన్నా చెప్పండి? అయినను వారిని, ఇశ్రాయేలు వారిని పనికి ఆటంకం చేసినా, ఏలం చేసినా వాళ్ళు ఏం చేసినారు? 6వ వచనంలో, అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండదు కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి. తర్వాత వచనంలో 8వ వచనం, మిగులు కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టి మమ్మల్ని కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రి పగళ్ళు కావాలి అంటే ఎంత పని పూరుకుంటూ వచ్చాడో నెహెమ్యా గురించి వాక్యంలో మనం చూస్తున్నాం. ఈనాడు నీవు నేను కూడా ఆనాడు ఎదిగేది నెహెమ్యా నడు బిగించినాడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని యొక్క
ఆత్మీయమైనటువంటి ఇంటి నిర్మాణం కొరకు మనము నడుము బిగించవలసినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాము. ఆ రకమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి కారణాలను బట్టి ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 16వ వచనం అంటామన్నాడు, అయితే ఆ పడ నుండి నా పని వారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చింది, సగం మంది ఈటలను బల్లెములను వెళ్లను కవచములను ధరించిన వారే వచ్చింది. అధికారులు యోధులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచింది. ఓకే, 17 గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని, అంటే ఎంత పట్టుదల! దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారం యొక్క గోడ గురించి ఎంత పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడో మనం ఆలోచించాలి. పట్టుదల, విశ్వాసము, నిరీక్షణ, కన్నీళ్లు. ఒక చేత్తో పనిచేస్తూ వచ్చారు, ఒక చేత్తో ఆయుధం పట్టుకుని పనిచేశారన్నమాట. పనిచేసి ఎంత తీవ్రమైనటువంటి మంట కలిగిన వాడిగా ఉన్నాడో మనం ఆలోచించవలసిన వారిగా మనం ఉంటాం. అలాంటి తీవ్రమైనటువంటి మంట కలిగిన వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉంటూ ఉన్నాడు. భౌతిక సంబంధమైనటువంటి మంట గురించి కాదు, భౌతిక సంబంధమైనటువంటి దాని కొరకు కాదు. మనం కలిగి ఉండవలసినటువంటి మంట ఏం చెప్పండి? ఆత్మీయమైనటువంటి మంట. ఈ రకమైనటువంటి పని చేశారు కాబట్టి చూడదచ్చేసి చివరగా 6వ అధ్యాయము 15వ వచనం. ఆ రకమైనటువంటి పట్టుదలతో వారు పనిచేశారు కాబట్టి ఇక్కడ రిజల్ట్ మనం చూస్తా ఉన్నాం. 6వ నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినము అనగా 52 దినములకు ప్రాకారం పట్టుట సమాప్తమాయంత ముగించేసినట్టు పని ఫుల్ఫిల్ చేశాడు అన్నమాట నెహెమ్యా. ఎక్కడ ఆగలేదు. శత్రువు ఎన్నో సార్లు అడ్డు తగిలాడు. ఆ ముగ్గురు కూడా అడ్డు తగిలారు నెహెమ్యాకి. అయినా కూడా పని ఆగలేదు. కారణం ఏంటన్నమాట, దేవుడు నెహెమ్యా పక్షంగా పనిచేస్తూ వచ్చినాడు. మనం ఎప్పుడైతే దేవుని పక్షంగా మనం పనిచేస్తామో, దేవుని పక్షంగా, దేవుని యొక్క ఇంటి పక్షంగా, దేవుని యొక్క సేవ పక్షంగా, దేవుని యొక్క మందిర పక్షంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, కన్నీళ్ళు విడుస్తామో, పట్టుదల కలిగిన వాళ్ళు ఉంటామో, దేవుడు మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి నెహెమ్యా పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా దేవుడు మరి ఆధారంగా ఉన్న కారణం బట్టి 52 దినాలకి ఆ యొక్క ప్రాకారము కట్టబడుతూ వచ్చింది. కట్టబడిందంటే ఎంత సంతోషమో వారు అనిపించిన వారు ఉండి ఉంటారో ఆలోచించండి. అదే ఈ వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. 16వ వచనం. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఆధారపడిపోయారు అన్నమాట. చూసారంటే దేవుని పని ఎప్పుడైతే ముగించబడుతూ వచ్చిందో శత్రువు ఉరిగిపోయాడు అన్నమాట. భయపడిపోయాడు. ఎవరో శత్రువు సమూహం, సాతాను ఉరిగిపోయినాడు. అలాగే మనం కూడా శత్రువుని ఉరికించాలి తప్ప శత్రువుని చూసి మనము భయపడడానికి వీలు లేదు.
వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏలయనగా ఈ పని మా దేవుని వలన కలిగినదని వారు తెలుసుకున్నది. ఎవరో శత్రువులు తెలుసుకున్నారు అంటే లోకం తెలుసుకుంది. ఈనాడు మనమందరం కూడా దేవుని యొక్క పనిలో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క పని మనం చేసేవారు ఉంటామో లోకము తెలుసుకుంటుంది అన్నమాట. ఏమంటే అవును కదా, దేవుని పనికి మనం కట్టినప్పుడు దేవుని కొరకు ఆత్మీయమైనటువంటి మాట మనం కలిగి ఉండి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క సంఘము వ్యాప్తి కొరకు, దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి పట్టుదల కలిగి విశ్వాసం ఉంచే వారికి మనం ఉన్నప్పుడు లోకం భయపడుతుంది అన్నమాట మనల్ని చూసి. కాబట్టి చివరిగా వాళ్ళు ఆ రకమైనటువంటి పని చేసిన కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్న రీతిగా అక్కడ ఏం జరిగిందన్నమాట. రండి, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందము కలిగించారండి. ఎప్పుడైతే ప్రాకారము, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాకారం ఎప్పుడైతే కట్టబడుతూ వచ్చిందో, కన్నీటితో, ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో వారు ఎప్పుడైతే పని చేస్తూ వచ్చారో దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు, పని పూర్తి చేసినాడు. ఆ కారణాన్ని బట్టి వారికి ఏమొచ్చిందన్నమాట, మహానందము కలిగిందన్నమాట. అటువంటి ఆనందాన్ని ఈరోజు నీకు నాకు కూడా ఆత్మీయమైనటువంటి ఆనందం ఎట్లాంటిదండి? భౌతిక సంబంధమైనటువంటిదా? ఏమంటే ఆనందం ఎట్లాంటిది? ఆత్మీయమైనటువంటి ఆనందం, భౌతిక సంబంధమైనటువంటి ఆనందం కాదండి. ఆత్మీయమైనటువంటి ఆనందం. ఆనందంతో నింపబడాలని దేవుడు మన విషయమే ఆయన పని కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే మరి ఈ పరిచర్య జెరూసలేం మినిస్ట్రీ అనే ఎంత బహుదూరముగా వినపడాలి. అది నా యొక్క కోరిక, పట్టుదల, విశ్వాసము. బహుదూరము ఆనాడు ఇక్కడ 1243లో యెరూషలేములో వచ్చినటువంటి ఆ యొక్క ఆనందము ధ్వని బహుదూరములకు. అలానే మరి మనకి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పరిచర్య ప్రభు ఇచ్చినాడు. జెరూసలేములో, పాల్గొని జెరూసలేములో దేవుని యొక్క కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయము ఏమండి లోక నివాసులు చెప్పుకోవాలి, మనం కదండి. లోక నివాసులు, దావీదు కూడా గొప్ప పట్టుదల కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి నిరీక్షణ కలిగి పట్టుదలతో గొలియాతును చంపడానికి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయము లోక నివాసులందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి మంట దావీదు కలిగి ఉంటూ వచ్చినాడు. దావీదు యొక్క ఆ కోరిక దేవుడు తీర్చినాడా, తీర్చలేదా? కాబట్టి అన్నయ్య గారు తీర్చడు లేదా? తీర్చినాడు. ఈరోజు మన కోరిక కూడా దేవుడు తీర్చడానికి ఆయన సంసిద్ధత కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆనాడు నెహెమ్యా దినాల్లో, దావీదు దినాల్లో ఏ రీతిగా దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క కృప, దేవుని యొక్క తోడు వారికి ఉంచి ఏ రీతిగా విజయ పదములో వారిని దేవుడు నడిపించినాడో, ఈనాడు జెరూసలేం యొక్క మినిస్ట్రీ కూడా, ఆ మినిస్ట్రీని కూడా ఆ రీతిగానే నడిపించగలిగే గొప్ప సహాయము ఆయన మనకి అందించడానికి ఇష్టపడుతూ ఉంటుండగా మనం తీర్మానం చేసుకుని ఆ రీతిగా మనము సిద్ధపాటు చేసుకుని మనం తీర్మానం చేసుకుందాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను కాక.